తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో బాక్సాఫీస్ వద్ద బొనాంజా సృష్టించాడు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా కొన్ని కొత్త రికార్డులను తన పేర రాసుకున్నాడు బాలయ్య. ఇప్పటికే ఓవర్సీస్ లో $1.5 మిలియన్ కలెక్షన్ ను దాటేసి 2 మిలియన్ల వైపు దూసుకెళ్తున్నాడు శాతకర్ణి. తెలుగు జాతి కీర్తించిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 1.6 మిలియన్లు కొల్లగొట్టింది. అంతేకాదు బాలయ్య నటించిన లెజెండ్ చిత్రం కలెక్షన్లు కూడా దాటిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ రికార్డ్ ని బద్దలు కొట్టాడు యంగ్ హీరో శర్వానంద్. సంక్రాంతికి సైలెంట్ గా వచ్చేసిన శర్వానంద్ శాతకర్ణిని దాటేశాడు. 2 భారీ సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్ శతమానం భవతి సినిమా నైజాంలో బాలయ్య సినిమా కలెక్షన్లను దాటింది. నైజాంలో 9.3 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే బాలయ్య సినిమా కంటే ఒక్కరోజు ఆలస్యంగా విడుదలైన శతమానం భవతి 9.4 కోట్ల వసూళ్లు రాబట్టి శాతకర్ణిని వెనక్కు నెట్టింది. 2 భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమా వసూళ్ల పరంగా మంచి సక్సెస్ నే సాధించింది. ఓవర్సీస్ లో చిరు బాలయ్య సినిమాలు కలెక్షన్స్ భారీగా రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకి ధీటుగా శతమానం భవతి కూడా చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబడుతోంది. ప్రీమియర్స్ దగ్గర నుండి స్టడీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా మంగళవారంతో 500,000 మార్క్ ని చేరుకుంది.